అయ్యో, ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకే ఈ క్రైమ్ నావెల్ స్టోరీస్ రాసే అబ్బాయిల్ని లవ్ చేయకూడదు అంటారు. బీ సీరియస్ ఆర్తి. నాన్న నీ పెయింటింగ్స్ అని ఎందుకు దాచాలి? ఈ మాత్రం దానికి టెన్షన్ అవుతావు ఎందుకురా? ఇప్పుడు లిసన్, మా ప్రొఫెసర్ చెప్పారు, పెయింటర్స్ అందరూ వాళ్ళ పెయింటింగ్స్ని గీసేటప్పుడు ఒక్కో మైండ్ సెట్తో గీస్తారు. కొన్నాళ్ల తర్వాత ఆ పెయింటింగ్ని చూసినప్పుడు, ఆ పెయింటింగ్ గీసినప్పుడు వాళ్ళకున్న మైండ్ సెట్ గుర్తు రావడం బట్టే ఇలా హాల్లో తగిలించడమో లేదా స్టోర్ రూమ్లో దాచుంచడమో. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ జబిన్. అక్కడున్న ఒక్కో పెయింటింగ్లోనూ ఏదో విషయం ఉంది. ఆ పెయింటింగ్స్ చూసినప్పటి నుంచి నాకెందుకో కొంచెం భయంగా ఉంది. ఇలాంటి పెయింటింగ్స్ మొత్తం ఎన్నున్నాయి? రూమ్ ఫుల్గా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ రూమ్ ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి. సార్, జబిన్ సార్, ఫ్రీగా ఉన్నారా? ఏమి లేదు సార్, ఒక ఎన్ఆర్ఐ పార్టీ మన విల్లాని చూసి బాగా నచ్చి నన్ను పిలిచి మాట్లాడారు. మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం అండి, ఇలా రండి. పార్టీ రెడీగా ఉన్నారు, మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను. ఏమండి, సారీ అండి, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, నేనే కబురు చేస్తాను. లేదమ్మా, పెద్ద పార్టీ, సింగిల్ పేమెంట్ అంతా మాట్లాడేశాను. మనం ఎవరి వెనక తిరగక్కర్లేదు. అయ్యో లేదండి, ఇప్పుడు కుదరదు. ఒకవేళ మాకు అమ్మాయి ఉద్దేశం ఉంటే తప్పకుండా మీకే కబురు చేస్తాను. అలాగా, సరేనమ్మా, నాకే కబురు చేయండి. తప్పకుండా. ఇంకెవరిని పిలవకండి. లేదు లేదు లేదు, నేను సార్కి బాగా తెలుసమ్మా. వస్తానమ్మా. సరే అమ్మా, సినిమా షూటింగ్లు కూడా అడుగుతున్నారు. సార్ నాకు మాట అడిగి చెప్తారమ్మా? చూద్దామండి, నేను అడిగి చెప్తాను. అలాగేనమ్మా, వస్తానమ్మా. నేను ఆ రూమ్ని చూడాలి. మొత్తం పెయింటింగ్స్ ఇంతేనా? అవును, ఇంతే. హే, సీ దిస్. ఎవరైనా కార్ యాక్సిడెంట్లో... మా అమ్మ కార్ యాక్సిడెంట్లోనే కదా. ఓ సారీ, యాక్సిడెంట్ అయిన తర్వాత వేసిండొచ్చుగా. పెయింటింగ్ వేసింది 1983లో, మా అమ్మ చనిపోయింది 1985లో. ఓకే, ఇదేంటి? ఎవరో హాస్పిటల్లో... తెలీదు. హే, ఇది చూసావా? ఎవరో అవార్డు తీసుకుంటున్నట్లేదు. నువ్వేమైనా అవార్డ్స్ తీసుకున్నావా? లేదు. ఒక్కసారి బాగా ఆలోచించు, చిన్నప్పుడు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? లేదు. లెట్స్ డ్రాప్ దిస్ హియర్. దీని గురించి ఆలోచించడం, భయపడడం టైం వేస్ట్. జస్ట్ ఫర్గెట్ ఇట్ జబిన్. ఏదో ఒక పెయింటింగ్ కోఇన్సిడెన్స్గా జరిగింది. అలాగని అన్ని పెయింటింగ్స్ జరుగుతాయా ఏంటి? ఇప్పటికే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, మీ నాన్నగారి వల్ల, నీ ప్రొఫెషన్ వల్ల. ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ని నేను ఎత్తి మీద వేసుకుంటావు? లేదు, ఎవరికైనా చెప్తే బాగుంటుంది అనిపించింది, అంతే. ఐమ్ ఫీలింగ్ అ లాట్ బెటర్ నౌ. మీ నాన్న మన పెళ్లి గురించి... 1 minute. హలో, చెప్పండి. యా,